హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సి సోషల్కి సంబంధించి 7th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ విశ్వం మరియు భూమి, ఈ లెసన్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లెసన్లోని ప్రతి పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఇందులో కవర్ అయ్యింది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ, విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. బి, ఖగోళ శాస్త్రాన్ని లాటిన్ భాషలో కాస్మాలజీ అంటారు. సి, ఖగోళ శాస్త్రంను ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అని అంటారు. ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్, ఇందులో సరైనవి ఏ మరియు సి. సో ఇక్కడ ఆప్షన్స్లో ఆన్సర్ లేదు కాబట్టి ఏసి అనేవి సరైనవి, బి అనేది సరైనది కాదు. ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించినచో నీకు ఎటువంటి భావన కలుగుతుందో క్రింది వాక్యాలను చూసి గుర్తించండి. ఏ, ప్రస్తుత విశ్వము 13.7 బిలియన్ సంవత్సరాల క్రితము చిన్న అణువు నుంచి ప్రారంభమయ్యింది. బి, ఆ అణువు చిన్న అనంతమైన ఉష్ణోగ్రత మరియు అనంత సాంద్రత కలిగిన బంతిలా ఉంటుంది. సి, ఆ అణువు పేలిపోయి విశ్వమంతా విస్తరించి నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు ఏర్పడ్డాయి. ఇందులో సరైనది ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పాయింట్స్ అన్నీ కూడా మహావిస్ఫోటన సిద్ధాంతానికి చెందినవి. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వము అనే పదానికి సంబంధించి సరైన భావన క్రింది 4 వాక్యాలలో ఒకదానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1. విశ్వం అనే పదం లాటిన్ పదమైన యూనివర్సమ్ నుండి ఆవిర్భవించింది. విశ్వాన్ని ఇంగ్లీష్లో యూనివర్స్ అంటాము. ఇది యూనివర్సమ్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వము సెకనుకు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 70 కిలోమీటర్లు. విశ్వం అనేది ఒక సెకండ్కు 70 కిలోమీటర్లు విస్తరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ, విశ్వంలో కనీసం 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. బి, గెలాక్సీ యొక్క ఒక అంచు నుండి మరో అంచుకి దూరము 1,30,000 కాంతి సంవత్సరాలు. ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. ఏ సరైనది, బి సరైనది కాదు. గెలాక్సీ యొక్క అంచు మరొక అంచుకు మధ్య దూరము 1,20,000 కాంతి సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబము శాస్త్రవేత్తల ప్రకారం ఎన్ని సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 4.6 బిలియన్ సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, భూకేంద్రక సిద్ధాంతం ప్రకారం భూమి విశ్వానికి కేంద్రంగా ఉంటుంది. దీనిని ప్రతిపాదించిన వారిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 టాలమీ. ఈయన ఈజిప్ట్ దేశస్థుడు. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది టాలమీ. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యకేంద్రక సిద్ధాంతకర్త కోపర్నికస్. సూర్యుడు కేంద్రంగా ఉండి గ్రహాలు, ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ కూడా సరైనవి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, నీహారిక పరికల్పన సిద్ధాంతము క్రింది వానిలో ఎవరు ప్రతిపాదించారు? నీహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ 4 ఇమాన్యుయల్ కాంట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించి సరికానిది గుర్తించండి. 1. ఎన్విరాన్మెంట్ అనే పదం లాటిన్ పదమైన ఎన్విరోనర్ నుంచి వచ్చింది. 2. ఎన్విరోనర్ అనగా పొరుగు అనే అర్థం. ఫ్రెండ్స్, ఇందులో 1 అనేది సరికాదు, 2 అనేది సరైనది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేటువంటి పదము ఫ్రెంచ్ పదమైనటువంటి ఎన్విరోనర్ నుంచి ఉద్భవించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటాము?
ఆన్సర్ ఆప్షన్ 1 జూన్ 5. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ, శిలావరణము అనే పదం లితో మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. బి, లితో అంటే రాయి, స్పైరా అంటే గోళం. ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏబి రెండు సరైనవే. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ప్రపంచ ధరిత్రి దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటాం? ఆన్సర్ ఆప్షన్ 2 ఏప్రిల్ 22. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి, సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇందులో సరికానిది ఆప్షన్ 1, భూమి ఉపరితలము 3/4 వంతు కాదు 2/3 వంతు నీటితో ఆవరించి ఉంది. భూమికి జలయుత గ్రహం అని పేరు. అంతేకాకుండా భూమి మీద 100% వాటర్ అనుకుంటే ఇందులో 99% అనేది మంచు మరియు ఉప్పు నీటిగా ఉంది. 1% మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతున్నది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ, హైడ్రోస్పియర్ అనే పదము హైడర్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. బి, హైడర్ అనగా వాతావరణం అని అర్థం. ఫ్రెండ్స్, ఇందులో ఏ అనేది సరైనది, బి అనేది సరికాదు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. హైడర్ అంటే వాతావరణం కాదు, నీరు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జల దినోత్సవంను ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాము? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మార్చి 22. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. వాతావరణంలో నైట్రోజన్ అనేది 78% ఉంటుంది, ఆక్సిజన్ 21%, ఆర్గాన్ 0.93%, ఇతర వాయువులు 0.04% అయితే ఉంటాయి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటాము? ఆన్సర్ ఆప్షన్ 3 సెప్టెంబర్ 16. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ, వాతావరణం అనే పదం అట్మాస్ మరియు స్పైరా అను గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. బి, అట్మాస్ అనగా నీరు మరియు స్పైరా అనగా గోళం. ఇందులో సరైనది గుర్తించండి. ఇందులో ఏ అనేది సరైనది, బి అనేది సరికాదు. అట్మాస్ అంటే అర్థము నీరు కాదు, ఆవిరి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ ఆవరణములో మేఘాలు, దుమ్ము, ధూళి కణాలు, వర్షపాతం సంభవించును? ఆన్సర్ ఆప్షన్ 3 ట్రోపో ఆవరణం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను గుర్తించండి. ఏ, ట్రోపో ఆవరణానికి పైన ఉన్న ఆవరణాన్ని మీసో ఆవరణం అంటారు. బి, ఓజోన్ పొర స్ట్రాటో ఆవరణంలో కలదు. ఇందులో సరైనది బి, ఏ అనేది సరికాదు. సో దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4. ట్రోపో ఆవరణానికి పైన ఉన్నటువంటి ఆవరణము మీసో ఆవరణం కాదు, స్ట్రాటో ఆవరణం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ, సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు వంటివి కలిసి ఉండని ఆవరణాన్ని జీవావరణం అంటారు. బి, బయోస్ అనగా జీవము అని అర్థం. ఇందులో సరైనది గుర్తించండి. ఫ్రెండ్స్, ఇందులో ఏ సరికాదు, బి సరైనది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2. సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు వంటివి కలిసి ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ సంఘటన అనంతరం మానవ పర్యావరణ స్థాపనకు దారి తీసింది? ఆన్సర్ ఆప్షన్ 1 స్థిర జీవితం ఏర్పడిన తరువాత. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాన్ని పరిశీలించండి. ఏ, మానవులతో ఏర్పడిన పరిసరాలను మానవ పర్యావరణం అంటారు. బి, కుటుంబం, సమాజం, విద్య, ఆర్థిక పరిస్థితులను కలిగి ఉంటుంది ఈ మానవ పర్యావరణం. ఈ రెండు కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ, రేడియో తరంగాలు ప్రయాణించే ఆవరణము అయను ఆవరణం. బి, జెట్ ప్రవాహాలు గల ఆవరణం స్ట్రాటో ఆవరణం. ఫ్రెండ్స్, ఇక్కడ ఏ మరియు బి రెండు కూడా సరైనవే.
సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. రేడియో తరంగాలు ప్రయాణించే ఆవరణము అయను ఆవరణం. దీనినే థర్మో ఆవరణం అని కూడా పిలుస్తారు. జెట్ ప్రవాహాలు ప్రవహించేది స్ట్రాటో ఆవరణం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించి నీటి కాలుష్యానికి కారణాలు గుర్తించండి. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 ఏ సరైనది మరియు బి కూడా సరైనదే. పారిశ్రామిక కాలుష్యాలలో అనేక రకాల సేంద్రియ మరియు అకర్బన కాలుష్యకారకాలు ఉన్నాయి. ఎరువులు మరియు రసాయనిక పరిశ్రమలు కూడా కాలుష్య సమస్యను తీవ్రమైన పర్యావరణ సమస్యగా మార్చాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించి గాలి, నీరు వంటి సహజ వనరులను పరిరక్షించే మార్గం కానిది గుర్తించండి. ఏ పునర్వినియోగం మరియు పునరుత్పాదన చేయడం ద్వారా పునరుత్పాదక వనరుల సామర్థ్యం పెంచడం. బి బయోగ్యాస్ మరియు బయో ఇంధనాల వాడకాన్ని తగ్గించడం. సి వీటిని సరైన పద్ధతిలో వినియోగించుట. నీటిని సరైన పద్ధతిలో వినియోగించుట. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు సి అనేవి సరైనవి, బి అనేది సరికాదు. బి ఎందుకు సరికాదు అంటే బయోగ్యాస్ మరియు బయో ఇంధనాల వాడకాన్ని తగ్గించకూడదు, పెంచాలి. నెక్స్ట్ క్వశ్చన్, భూగర్భ జల వాడకం అధికం అనేది క్రింది వానిలో దేనికి సంబంధించినది. భూగర్భ జలాల వాడకం అధికమైతే అది మానవకార విపత్తు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కరువు సంభవించడం అనేది ప్రకృతి విపత్తు. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ ముప్పును నివారించుటకు అవసరమైన చర్యలతో ప్రణాళిక రూపొందించడం అనునది విపత్తు నిర్వహణ. బి విపత్తు యొక్క తీవ్రత లేదా పరిమాణాన్ని అంచనా వేయడాన్ని విపత్తు నిర్వహణ అంటారు. ఫ్రెండ్స్, ఇందులో ఏబి 2 సరైనవే. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఎన్నవ ప్రణాళిక విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశము ప్రధానమైనదిగా నిర్ణయించడమైనది. ఆన్సర్ ఆప్షన్ 1 10వ ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఎంత శాతం విస్తరించి ఉంది. ఆన్సర్ ఆప్షన్ 3 0.03%. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరైన వరుస క్రమంలో అమర్చండి. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అని పిలుస్తారు. మొత్తం రేఖాంశాలు 360, మొత్తం అక్షాంశాలు 181. 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువం అని పిలుస్తాం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యంను పరిశీలించండి. ఏ భూమధ్య రేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు తక్కువ విస్తీర్ణంలో పడటం వల్ల వేడి తక్కువగా ఉంటుంది. బి ఉత్తర దక్షిణ ధ్రువాల ప్రాంతాలకు సూర్యకిరణాలు ఎక్కువ విస్తీర్ణంలో ఏటవాలుగా పడటం వలన వేడి తక్కువగా ఉంటుంది. ఇందులో సరైనవి గుర్తించండి. ఫ్రెండ్స్, ఇందులో ఏ అనేది సరికాదు, బి అనేది సరైనది. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. భూమధ్య రేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు తక్కువ విస్తీర్ణం అంటే నిటారుగా పడడం వలన వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇందులో సరైనవి గుర్తించండి. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 ఏ మరియు డి అనేవి సరైనవి, బీసీ సరికావు. భూమి అనేది చాలా త్వరగా వేడెక్కుతుంది, అంతే త్వరగా చల్లబడుతుంది. సముద్రం అనేది నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడుతుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.